Hello friends, welcome to Ravu's Competitive Academy for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూనియర్ అసిస్టెంట్ స్పెషల్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్ క్యాప్సూల్ క్లాస్ 2, Andhra Bifurcation Act 2014 friends. So friends, before going to start the lecture, Ravu's Competitive Academy అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జిఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కొరకు మీరు సంప్రదించాల్సిన నెంబర్ 9160748656. ఈ నెంబర్ను సంప్రదించగలరు 9160748656. Friends, straight away I am going to start the lecture. Andhra Pradesh Reorganization Act, Andhra Pradesh విభజన చట్టం క్లాస్ 2. ఫ్రెండ్స్, మరి భారత రాజ్యాంగంలో మనం భాగాలు, షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఏ విధంగా చదువుతామో ఇక్కడ కూడా సేమ్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 108 సెక్షన్లు ఉన్నాయి, 12 భాగాలు, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. వీటి మీద తరచూ అన్ని పోటీ పరీక్షలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆస్తులు అప్పుల పంపిణీ గురించి ఎన్నో భాగం తెలియజేస్తుందని అడుగుతున్నాడండి. 6వ భాగం తెలియజేస్తుంది. ఇంకా ఒక్కో సెక్షన్ గురించి కూడా అడగడం జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఈరోజు నేను అవుట్ ఆఫ్ 108 సెక్షన్స్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ప్రస్తావించడం జరుగుతుందండి. మరి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 12 భాగాలు ఉన్నాయి. 12 భాగాల గురించి మనం ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తాం. తర్వాత 108 సెక్షన్స్ గురించి కూడా మనం ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తామండి. నౌ ఫస్ట్ పార్ట్ ఏం తెలియజేస్తుంది? ఫస్ట్ పార్ట్ 1, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పార్ట్ 1 ఏమి తెలియజేస్తుందంటే ప్రవేశిక. ప్రవేశిక అంటే ఇక్కడ పరిచయం అని అర్థం అండి. ప్రవేశిక అంటే పరిచయం. మరి ఇందులో చూడండి, ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 2 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, 1-2 అధికరణలు. సెక్షన్ 1 ఏమి తెలియజేస్తుందంటే చట్టం యొక్క పేరును తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం యొక్క పేరును తెలియజేస్తుంది అనమాట. మరి సెక్షన్ 2 ఏం తెలియజేస్తుందంటే అపాయింటెడ్ డే, అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని పదాల నిర్వచనాలు, ఇతర అంశాల గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని పదాల నిర్వచనాలు అంటే అపాయింటెడ్ డే అంటే ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఇలా ఈ చట్టంలో పేర్కొనబడినటువంటి కొన్ని పదాల నిర్వచనాలు, ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తుంది ఏంటంటే సెక్షన్ 2 అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మొదటి భాగం. నౌ రెండో భాగం ఏమి తెలియజేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గురించి తెలియజేస్తుందండి, సెక్షన్స్ 3-11. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏం తెలియజేస్తుందంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం, 12-29 అధికరణలు అనమాట. నెక్స్ట్ పార్ట్ 4 హైకోర్టు గురించి తెలియజేస్తుంది, 30-41 సెక్షన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఆదాయ వ్యయాల పంపిణీ గురించి తెలియజేస్తుంది, సెక్షన్స్ 44-46. నెక్స్ట్ పార్ట్ 6 ఆస్తులు అప్పుల పంపిణీ గురించి తెలియజేస్తుంది, సో సెక్షన్స్ 47-67. తర్వాత పార్ట్ 7 కొన్ని కార్పొరేషన్కు సంబంధించిన నియమాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలా కొన్ని కార్పొరేషన్కు సంబంధించిన నియమాల గురించి తెలియజేస్తుంది ఏదంటే పార్ట్ 7 అండి, సెక్షన్స్ 68-75. నెక్స్ట్ పార్ట్ 8 అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది, సెక్షన్స్ 76-83. పార్ట్ 9 జల వనరుల అభివృద్ధి నిర్వహణ గురించి తెలియజేస్తుంది, సెక్షన్స్ 84-91. పార్ట్ 10 మౌలిక వనరులు ప్రత్యేక ఆర్థిక చర్యల గురించి తెలియజేస్తుంది అనమాట, సెక్షన్స్ 92-94. నెక్స్ట్ పార్ట్ 11 ఉన్నత విద్యావకాశాల గురించి తెలియజేస్తుంది, సో 95th సెక్షన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్
న్యాయ సంబంధ నిబంధనల గురించి తెలియజేస్తుంది సెక్షన్స్ 96 to 108. నౌ ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 108 సెక్షన్స్ నుంచి ఇంపార్టెంట్ సెక్షన్స్ ప్రస్తావించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్స్ని, ఇంపార్టెంట్ సెక్షన్స్ని ప్రస్తావించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 108 సెక్షన్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ మాట్లాడడం జరుగుతుంది. నౌ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1 ఏం తెలియజేస్తుందంటే చట్టం యొక్క పేరును తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 2 ఏం తెలియజేస్తుందంటే చట్టంలోని కొన్ని పదాల నిర్వచనం, అంటే చట్టంలోని కొన్ని పదాల నిర్వచనం, అపాయింటెడ్ డే, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా చట్టంలోని కొన్ని పదాల నిర్వచనాలు, ఇతర అంశాలని ప్రస్తావిస్తుందన్నమాట. ఏదంటే సెక్షన్ 2. ఫ్రెండ్స్, చట్టం పేరు కొన్ని పదాల నిర్వచనాల గురించి వివరించారు. సో ఇందులో సెక్షన్ 1, సెక్షన్ 2లో. నెక్స్ట్ సెక్షన్ 3. సో థర్డ్ సెక్షన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ, భూభాగాల గురించి వివరిస్తుందండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం గురించి వివరిస్తుంది అనమాట. ద టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో దాని గురించి వివరిస్తుంది ఏదంటే థర్డ్ సెక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ సెక్షన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది అనమాట. ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం. ఫిఫ్త్ సెక్షన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది. నెక్స్ట్ ఎయిత్ సెక్షన్ ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణ, గవర్నర్ బాధ్యతల గురించి వివరిస్తుందండి. గవర్నర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి వివరిస్తుంది ఎయిత్ సెక్షన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 10th సెక్షన్ భారత రాజ్యాంగం మొదటి షెడ్యూల్కు సవరణ చేసి, 10th సెక్షన్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్. 10th సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే భారత రాజ్యాంగం ఫస్ట్ షెడ్యూల్కి భారత రాజ్యాంగం యొక్క మొదటి షెడ్యూల్కి సవరణ చేసి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చవలసిందిగా పేర్కొంటుందన్నమాట. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఫస్ట్ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందండి? సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అని తెలియజేస్తుంది అనమాట ఫస్ట్ షెడ్యూల్. అంటే ఇక్కడ భారతదేశ భూభాగం. భారతదేశ భూభాగం అంటే ఇక్కడ సో భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది అనమాట. అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భూభాగం గురించి వివరిస్తుంది. ఏదంటే సో షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్ అండి. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భూభాగం గురించి చెప్తుంది ఏదంటే ఫస్ట్ షెడ్యూల్ మన భారత రాజ్యాంగంలో. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 10th షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్కి సవరణ చేసి పునర్విభజన చట్టంలోని థర్డ్ సెక్షన్లో, ఇక్కడ చూడండి, థర్డ్ సెక్షన్లో పేర్కొన్నటువంటి ప్రాంతాలంటే ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం అనమాట. ఇప్పుడు ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది కాబట్టి దాని యొక్క భూభాగాన్ని ఇక్కడ చేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అది అప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి దాని యొక్క భూభాగాన్ని ఇందులో చేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? సో దిస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 12th and 13th సెక్షన్లు ఏం తెలియజేస్తాయి అంటే రాజ్యసభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యుల కేటాయింపు, పదవీ కాలం గురించి వివరిస్తాయి. ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభలో 11 సీట్స్. సో తెలంగాణలో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ తెలంగాణకి సో 7 స్థానాలు సో ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్కి 11 అండ్ తెలంగాణకి 7 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రాజ్యసభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సభ్యుల సంఖ్య అనమాట. నెక్స్ట్ చూడండి, 14వ సెక్షన్ లోక్సభలో సభ్యుల సంఖ్యని నిర్ణయిస్తుందన్నమాట. ఆంధ్రాకి 25, తెలంగాణకి 17గా విభజించింది. నెక్స్ట్ 17వ సెక్షన్ శాసనసభ స్థానాలని తెలియజేస్తుందండి. 14వ సెక్షన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ లోక్సభలో సభ్యుల సంఖ్యని, ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంపీ స్థానాలు సో 25, సో తెలంగాణకి ఎంపీ స్థానాలు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ 17గా విభజించిందనమాట. మరి 17వ సెక్షన్
శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్కు 175, 175 శాసనసభ స్థానాలు, తెలంగాణకు 119 ఫ్రెండ్స్, 119గా విభజించింది. మరి 18వ సెక్షన్, సో 18వ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే, సో 333వ అధికరణ ప్రకారం గవర్నర్ ఆంధ్ర తెలంగాణ శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను నియమించాలని చెప్పేసి తెలియజేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఇందులో 18వ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే, 330వ అధికరణం ప్రకారం ఆర్టికల్ 333 ఫ్రెండ్స్, దీని ప్రకారం గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా గవర్నర్ అనమాట నియమించేవారంటే, ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని నియమిస్తూ వచ్చేవారు. ఇప్పుడు మరి సో రాష్ట్రం విభజించడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నర్ ఏంటంటే ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్ని నియమించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒకరు, యాజ్ వెల్ as తెలంగాణకి ఒకరు అనమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ అనమాట నియమించేవారు. క్లియర్? ఇప్పుడు ఏంటంటే సో ఒక్కొక్కరిని నియమించడం జరుగుతుంది అనమాట. క్లియర్? నౌ 22వ సెక్షన్ ప్రకారం ఏంటంటే, శాసన మండలి సభ్యుల సంఖ్య, లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? ఆంధ్రాకు 50, తెలంగాణకు 40గా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చూస్తే 26వ సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే, నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి పేర్కొంటుందండి. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అని చెప్పేసి అంటాం. నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి పేర్కొంటుంది ఏదంటే 26వ సెక్షన్ అనమాట. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కి పెంచొచ్చు. తెలంగాణలో శాసనసభ స్థానాలను 119 నుంచి 135కి పెంచుకోవచ్చు. కాకపోతే 2024 వరకు మాత్రం పెంచడం కుదరదు, ఆ తర్వాత పెంచుకోవచ్చు. నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, సో దాని గురించి 26వ సెక్షన్ తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, సో 30th సెక్షన్ ఏమి తెలియజేస్తుందంటే, ఉమ్మడి హైకోర్టు గురించి తెలియజేస్తుందండి. ఉమ్మడి హైకోర్టు, కామన్ హైకోర్టు గురించి తెలియజేస్తుంది. సో ఇందులో న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు కూడా భరించాలి. ఈ న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు కామన్ హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు భరించాలి. 58:42 అనమాట. జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు కూడా భరించాలి. నెక్స్ట్ 31st సెక్షన్, 31వ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో ఏం తెలియజేస్తుందంటే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ల గురించి వివరిస్తుందండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ ఆఫ్, చూడండి, హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ల గురించి తెలియజేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తెలియజేస్తారని చెప్పేసి ఈ 31వ సెక్షన్ తెలియజేస్తుంది. సో క్లియర్? అయితే దీని మీద ఒక దుమారం కూడా లేవడం జరిగింది. ఏంటంటే, అప్పుడు ఈ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం, పాలనలో ఉన్న ప్రభుత్వం ఏంటంటే, ఇక్కడ హైకోర్టుని మేము అమరావతిలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఎవరు చెప్తూ వచ్చారంటే, ఇక్కడ సో రూలింగ్ పార్టీ చెప్తూ వచ్చిందనమాట. అప్పుడు ఉన్నటువంటి టీడీపీ అనమాట చెప్తూ వచ్చింది. అయితే సో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా చురకలేస్తూ వచ్చింది. ఎందుకనంటే, హైకోర్టు అనేది సో దేంట్లో, ఏ అంశంలో అంటే ఏ జాబితాలోకి వస్తుందంటే యూనియన్ లిస్ట్లోకి వస్తుందండి, కేంద్ర జాబితాలోకి వస్తుందన్నమాట. ఇది స్టేట్ లిస్ట్లోకి రాదు. ఈ హైకోర్టు అనేది ఏంటంటే యూనియన్ లిస్ట్లోకి వస్తుంది, కేంద్ర జాబితాలోకి వస్తుంది. కాబట్టి మేమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది, మీరెవరో మాట్లాడడానికి అని చెప్పేసి సో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చురకలు వేస్తూ వచ్చిందనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ సెక్షన్స్. ఇప్పటి వరకు మనం అవుట్ ఆఫ్ 108లో 30 వరకు, సో 31st వరకు ఏంటంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ ప్రస్తావిస్తూ రావడం జరిగింది. రిమైనింగ్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ 3లో ప్రస్తావించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లాస్ 3లో ఇవి తప్పనిసరిగా మళ్ళీ ప్రస్తావిస్తాను. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. మా డిస్కషన్గా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ share this session to your friends and subscribe Ravu's Competitive Academy. All the best. Thank you. Have a nice day.